నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధాని పదవికి మోదీ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి. కొత్త నేత ఎంపిక కోసం ఎన్డీఏ సమావేశం, హాజరైన బాబు, పవన్ కళ్యాణ్. ఇండియా కూటమి కొత్త విజన్ తో పుంజుకుందన్న రాహుల్. మోదీ, అమిత్ షా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శ. ఏపీలో కూటమి గెలుపు, ఆంధ్రుల విజయమన్న జనసేనాని. అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్న బాబు. కోట్ల మందికి సంక్షేమం అందించా, మంచి చేశానన్న జగన్. ఆ ఆప్యాయత ఏమైందో అంటూ వైసీపీ అధినేత ఆవేదన. గత 6 ఏళ్లుగా విశాఖ అభివృద్ధికి కృషి చేశా, ఆ సేవలు కొనసాగిస్తా. కేకే రాజు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందనన్నారు. త్వరలో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని పేర్కొన్నారు. కాగా పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ గతంలో శపథం చేశారు. అయితే ముద్రగడపై తనకు గౌరవం ఉందని, అలాంటివి వద్దని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఉంది అయ్యా, మాది విరక్తి వచ్చిస్తుంది, పోనీ విరక్తి ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు. మీరు ప్రేమించే నాయకుల చేత పొలాలు పెట్టించండి అయ్యా, రోజు పొలాలు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరిలో జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచిలకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి
భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21కి 21 గెలిచే వరకు నాకే తెలియదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై పవిత్రమైన బాధ్యతను ఉంచారని నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెగ్గిన అనంతరం నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లడానికి ఈ బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని భావిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఇది ఈ రోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని. నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి ఒక్క నిమిషం అండి. మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అడగండి. కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసామన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా. ఈ 5 ఏళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఈ ఎన్నికలతో విముక్తి కలిగిందని అన్నారు. ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళగిరిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా మీడియాకు స్వాతంత్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చలోక్తి విసిరారు. ముందు మీడియాకి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం.
55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాడ ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి 100 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని తమను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన నివాసం వద్ద ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్ల శాతం పెరిగిందని, తమ రెఫరెండంకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారెంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు నేను, నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము. మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు, సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో, ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదాని కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని తెలిపారు. మోదీ, అమిత్ షా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. और आपके इमोशंस कहां थे हमें मालूम है. लड़ाई संविधान को बचाने की थी, कॉन्स्टिट्यूशन को बचाने की थी. और मैं आपको सच बताऊं तो मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, जब चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी. और यह सच साबित हुआ. मुझ में भरोसा था और मैं हिंदुस्तान की जनता से, इंडिया गठबंधन के पार्टनर्स से, कांग्रेस पार्टी के हमारे सब नेताओं और बब्बर शेर कार्यकर्ताओं से
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర భారతంలో వరుసగా మూడోసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమనార్హం. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి 10 సార్లు తిరిగి ప్రచారం చేసినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు రతంగ్ పాండురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా డీకే అర్ణన్ గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అత్యధిక ఓట్లు బీజేపీకి వచ్చాయని అన్నారు. ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ముందుగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహబూబ్ నగర్ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డీకే అరుణ గారిని ఓటమి పొందడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 సార్లు ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించినప్పటికీ కూడా ప్రజలు ఆశీర్వదించి ఆమెను విజయపథం వైపు నడిపించడం జరిగింది. నంద్యాల బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో 24 రౌండ్లు ముగిసేసరికి 24,769 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. వర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క విజయాన్ని మా ఆది నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాత్రింబగళ్ళు కష్టపడి మాతో నడిచినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, అదేవిధంగా ప్రతి ఓటేసిన ప్రతి ఒక్కరికి, వారికి అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తానని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీకందరికీ తెలుసు, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నిద్రలేని రాత్రులు గడిపాము. ఎన్నో బాధలకు అవమానాలకు చేశాము, కుంగిపోయాము. ఎన్ని పడినా మా నాయకుడు లోపలికి పోయినా కానీ కూడా నేనున్నాను పార్టీ నాయకులకు, మీకు అందరికీ అండగా అంటామని చెప్పి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏ ఒక్కరు కూడా గుండె ధైర్యంతో మాతో పాటు నడిచారు. ఆ నడవడమే కాదు, ప్రతి అడుగులో అడుగు వేస్తూ ప్రతి కార్యక్రమంలో కానీ, అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వైఫల్యాలను తీసుకెళ్లడంలో కానీ. రాక్షస పాలనను పంపించేందుకు ప్రజలు గంటల కొద్దీ క్యూలో ఉండి ఓట్లు వేశారని సత్తెనపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే చెప్పినట్లు బటన్ నొక్కి జగన్ను ప్రజలు ఇంటికి పంపించారని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. రాజధాని, పోలవరం, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని మరి పారద్రోలినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం మీద కూడా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కి ఇంటికి పంపించడం ఖాయం అనేటువంటి మాట అదే జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధాని కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం గురువారం అదుపులోకి తీసుకోవాల్సి ఉండడంతో బుధవారం ఇంటికి నలువైపులా ప్రైవేట్ వెహికల్స్ మఫ్తీలో నిఘా పెట్టారు. పిన్నెల్లి నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండడంతో ఎస్పీ ఆదేశాలతో ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో తన దండయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్నం నుంచి బరిలోకి దిగిన ఆయనకు చాలా పోలింగ్ బూత్లలో ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. మురళీనగర్లోని 235 బూత్లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి 4 అంటే 4 ఓట్లేనని చెప్పారు. తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. జైల్లోకి వెళ్ళబోయేసరికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేనని మీకు తెలుసు 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో
50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని, ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? కోట్ల మందికి సంక్షేమం అందించిన, గతంలో జరగనంత మంచి చేసిన, అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు. ఎప్పుడు ప్రజలను రాజకీయ నాయకులు మభ్యపెడుతుంటారు, కానీ మొదటిసారి ప్రజలు రాజకీయ నాయకులను మభ్యపెట్టారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మేము సంక్షేమ పథకాలను అమలు చేశాము, కానీ వారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోయామని అన్నారు. గత 6 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు సహకారం ఇచ్చిన వైసీపీ శ్రేణులు, మిత్రులు, మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మీడియా సమావేశంలో కేకే రాజు తెలిపారు. ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా సులాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడు కూడా ఓ రాజకీయ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ కి రోడ్ సోల తగులుతోందని, నిత్యం రద్దీగా ఉండే రహదారిని అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని క్లోజ్ చేయించిన సంగతి విదితమే. నిరంకుశ పాలనకు నిన్న ఎన్నికల ఫలితాల్లో ప్రజలు నోటితో కాకుండా ఓటితో బుద్ధి చెప్పడం జరిగింది. నేడు ట్రైకోన్ రహదారిలో ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించిన కూటమి నాయకులు. దీంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎప్పుడెప్పుడా అసలు ఈ యొక్క టైకోన్ కూడలి ఇది విముక్తి చెందుతుందని చెప్పి విశాఖ నగర వాసులు, వాహనదారులు పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే ముఖ్యంగా వివిఐపీలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇదే మార్గం. ఇలాంటి మార్గాన్ని మాజీ ఎంపీ, ఒక భూ కబ్జాదారుడు, భూ బకాసుడు, ఎంబీవీ ఏదైతే
అడ్డగోలుగా తన వాస్తు విరుద్ధం చెప్పి ఏదైతే మూయించేశాడో ఈ యొక్క డివైడర్లతో ఈ టైకూన్ మోడ్లు మూసేసిన దాన్ని జనసేనాని వారాయిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే వచ్చిన రోజునాడిని తొలగిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే ఆ రోజు ఇక్కడ ధర్నా చేశారో, ఇవాళ ప్రజలకి, విశాఖ ప్రజలకి, నగర వాసులకి, వాహనదారులకి ఇవాళ ఇబ్బంది లేకుండా విముక్తి చెందినటువంటి పరిస్థితి ఇవాళ చేశాం. ఇవన్నీ తొలగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు నేడు వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ రాజకీయ నాయకులు తమను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గిరి ప్రదర్శన సార్ జూలై 27 బాబు అది కావాలి. కొడుకు కెమెరా మీరు తీసుకోకపోతే ఎలాగండి మీడియా కూడా పంపించాలి. బాబు కూడా వచ్చింది సార్. మంచి సార్ ఏమన్నా ఇలా ముందు ఇక్కడికి వచ్చి మొదటిగా దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్లో పోవడము, ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరందరూ చూశారు. ఆ స్వామివారు రాష్ట్రానికి, దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు. అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి, మంచి అభివృద్ధి జరగాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిశ్రమలు కావాలి, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే అప్పన్న స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దాన్ని ప్రభుత్వం చూస్తుంది. అలాగే అప్పన్న స్వామి కూడా దానికి సమస్యకు పరిష్కారం తెస్తారని చెప్పేసి ఆశిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.